Day 21 afterward. 12 ways you can love yourself now and always. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకునే విధంగా ఇప్పుడు ఎప్పుడు 12 విధాలుగా ఎలాగ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవచ్చు అన్న దాని గురించి ఇవిడ మాట్లాడుతున్నారు. దానికి కొన్ని టిప్స్ ఇచ్చారు. ఫస్ట్ది ఏంటంటే స్టాప్ ఆల్ క్రిటిసిజం ఎప్పుడు ఏ విషయాన్ని చేంజ్ చేయలేదు. సో మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నారో యాక్సెప్ట్ చేయండి. ఎవ్రీబడి చేంజెస్. మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్నప్పుడు మీరు చేంజెస్ నెగిటివ్గా ఉన్న చేంజెస్ ఫీల్ అవుతారు. మిమ్మల్ని మీరు అప్రూవ్ చేసుకుంటే చేంజెస్ విల్ బీ పాజిటివ్. సో అందరూ చేంజ్ అవుతారు కాబట్టి మీరు చేంజెస్ పాజిటివ్గా ఉండాలనుకుంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవడం ఆపాలి. అది ఫస్ట్ వే. రెండవది ఫర్గివ్ యువర్ సెల్ఫ్. పాస్ట్ని వదిలేయండి. మీకు ఏం కావాలో మీరు ఎంత బెస్ట్గా మీరు చేయగలిగారో ఆ టైంలో మీరు చేశారు. అప్పుడు ఉన్న నాలెడ్జ్, అప్పుడు ఉన్న అవేర్నెస్, అప్పుడు ఉన్న అండర్స్టాండింగ్తో మీరు మీ బెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు, చేంజ్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు లైఫ్ని వేరే విధంగా జీవిస్తారు. సో అందుకు మీరు మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. పాస్ట్ని యూజ్ చేసుకుని కష్టపెట్టుకోవద్దు. నౌ థర్డ్ వే, డోంట్ స్కేర్ యువర్ సెల్ఫ్. మీరు మీ ఆలోచనలతో మిమ్మల్ని మీరు భయపెట్టుకోవద్దు. అది చాలా మంచి వే కాదు అది. మీకు ఒక మెంటల్ ఇమేజ్ పెట్టుకోండి. ఎలాంటిదంటే మీకు ఆనందం కలిగించేది ఇమీడియట్గా, అంటే ఏదైనా స్కేరీ థాట్ వచ్చిందంటే ఇమీడియట్గా మిమ్మల్ని ఆ స్కేరీ థాట్ నుంచి స్విచ్ చేయడానికి ఒక ఆనందకరమైన సన్నివేశం ఏదైనా మీ మనసులో తెచ్చుకోండి, ఒక ప్లెజెంట్ థాట్. సో ఇలాగా స్కేర్ చేసుకోవడం మిమ్మల్ని మీరు మానేస్తారు. ఇప్పుడు ఫోర్త్ వే, బీ జెంటల్ అండ్ కైండ్ అండ్ పేషెంట్. మీతో మీరు జెంటల్గా ఉండండి, మీతో మీరు కైండ్గా ఉండండి, ఓర్పుతో ఉండండి. ఎందుకంటే మీరు ఆలోచన విధానాల్లో కొత్తవి నేర్చుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారంటే మీరు ప్రేమిస్తున్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో అలా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోండి. ఇది ఫోర్త్ వే. ఫిఫ్త్ వే, బీ కైండ్ టు యువర్ మైండ్. అంటే అప్పుడప్పుడు మన థాట్స్ని చూసి మనకే చాలా సెల్ఫ్ హేట్రెడ్ వచ్చేస్తుంది. సో నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని. కానీ అలాంటి ఆలోచనలు కూడా మీరు హేట్ చేయొద్దు. నెమ్మదిగా ఆ ఆలోచనల్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రీప్లేస్ చేయండి. సో బీ కైండ్ టు యువర్ మైండ్. సిక్స్త్ వే, ప్రైజ్ యువర్ సెల్ఫ్. పొగుడుకోండి మిమ్మల్ని మీరు. క్రిటిసిజము బ్రేక్ డౌన్ చేస్తుంది, పొగడ్త బిల్డ్ చేస్తుంది. ప్రతి చిన్న విషయం ఎంత బాగా చేస్తున్నారో మిమ్మల్ని మీరు పొగుడుకోండి. సెవెంత్ వే, సపోర్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలాగ సపోర్ట్ చేసుకోవాలో చూసుకోండి. ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి మీరు అలౌ చేయండి. హెల్ప్ కావాలన్నప్పుడు అడగడం కూడా ఒక స్ట్రెంతే. ఎయిత్ వే, మీ నెగటివ్స్ని కూడా లవ్ చేసుకోండి. బీ లవింగ్ టు యువర్ నెగటివ్స్. అయితే ఈ నెగటివ్స్ ఎందుకు అయ్యాయి మీలో క్రియేషన్? మీరు ఒక నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాటిని పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు మీరు పాజిటివ్ వేస్తో ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వాటిని ద్వేషించకుండా ఆ ఓల్డ్ నెగటివ్ ప్యాటర్న్స్ని స్లోగా లవింగ్గా రిలీజ్ చేయండి. 9th వే, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి. ఎనర్జీ కావాలంటే మీ బాడీకి ఏంటి కావాలి, ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోండి. ఏ ఎక్సర్సైజ్ మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు నివసిస్తున్న ఈ బాడీ అనే టెంపుల్ని గౌరవించండి, ఆనందించండి. 10th వే, హ్యావ్ ఫన్. చిన్నప్పుడు మీరు ఒక చైల్డ్గా ఉన్నప్పుడు మీకు ఏది ఆనందం కలిగించిందో వాటన్నిటిని మీ లైఫ్లో పెట్టుకోండి. నవ్వండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. యూనివర్స్ కూడా మీతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. 11th వే, లవ్ యువర్ సెల్ఫ్, డూ ఇట్ నౌ. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇప్పుడే. నేను నన్ను వెయిట్ లూజ్ అవుతే ప్రేమించుకుంటా, కొత్త జాబ్ వస్తే ప్రేమించుకుంటాను, కొత్త రిలేషన్షిప్ ఉంటే ప్రేమించుకుంటాను కాదు. ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారో అలాగే. వెయిట్ చేయొద్దు అప్పటి వరకు. అండ్ డూ ద బెస్ట్. 12th వే, ఈ మిర్రర్ వర్క్ అన్నది చేసుకోండి. మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ ఉండండి. మీరంటే మీకు ఎంత ప్రేమ ఉందో చూడండి. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి మిర్రర్లో చూసుకున్నప్పుడల్లా. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ని కూడా ఫర్గివ్ చేయండి. ఆ మిర్రర్లో చూస్తూ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళను ఫర్గివ్ చేయండి. అట్లీస్ట్ ఒకసారన్నా ఫర్గివ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్.